హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రండి వివేకానంద పార్క్ చూసేద్దాము. లవ్ కాకినాడ. ఎస్, ఐ లవ్ కాకినాడ. మా కాకినాడ స్మార్ట్ సిటీలో అందరికీ నచ్చే ఏకైక పార్క్ వివేకానంద పార్క్. 20 సంవత్సరాల క్రితం అయితే కుళాయి చెరువు అనేవారు, అందుకే కుళాయి చెరువు పార్క్ అన్నాను. రండి లోపలికి వెళ్ళి పార్క్ అంతా చూసేద్దామా? ఉన్నట్టు మర్చిపోయానండి. సో వివేకానంద పార్క్ అంటే జాగింగ్కి పెట్టింది పేరు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అందరూ జాగింగ్ చేస్తూనే ఉంటారు. చాలా పచ్చదనంతో నిండిపోయింది పార్క్ అంతా. మొత్తం రిఫ్రెష్ అయిపోవచ్చు. రోజుతో సంబంధం లేకుండా అన్ని రోజులు జనాలు వస్తూనే ఉంటారు. సెలవు రోజైతే మరీను. చూస్తున్నారుగా, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవారు వయసుతో తారతమ్యం లేకుండా చాలా ప్రశాంతంగా ఈ వేసవిలో ఈ సాయంకాలపు వేళ ఈ చల్లగాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో చూడండి ఒకసారి. ఎంత పచ్చదనంతో నిండిపోయిందో. కాలుష్యం అనే పేరు అనేది అసలు కనబడదు వినబడదు అన్నట్టుంది కదండి. మధ్య మధ్యలో మహానుభావుల విగ్రహాలను కూడా పెట్టారు. వారి గురించి పిల్లలకు చెప్పడానికి మరియు వారు చేసిన మంచి పనులను జ్ఞప్తికి తెచ్చుకునేలా చేయడం చాలా మంచి పనే కదండి. చూడండి, పిల్లలందరూ కూడా ఆ విగ్రహాల దగ్గర నుంచుని ఫోటోలు దిగడం అది కూడా చాలా బాగుంది కదండి. ఈ పచ్చదనాన్ని అలా తాకుతూ ఉంటే నాకు మాత్రం ఒకటి సాంగ్ గుర్తొస్తుందండి. చందనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వులు పచ్చదనమే, ఎదకు సమతం చెలివే, ఎదకు సమతం చెలివే, ఎదకు సమతం చెలివే. ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన మగువ గురించి తెలుసుకుందామండి. ఈమెను ఆంధ్రుల అన్నపూర్ణ అంటారండి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిత్య అన్నదాతగా ఈవిడ ప్రసిద్ధి గావించారు. ఆమె ఎవరో కాదండి, డొక్కా సీతమ్మ గారు. అలా కొంచెం ముందుకెళ్తే ఆ చెరువులో ఇలాగా హంసలు ఆడుకుంటూ కనిపించినాయండి. సో వాటిని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇంక ఇదంటారా, స్కేటింగ్ స్టేడియం అండి. రీసెంట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముందు కూడా ఉండేది ఇది, కాకపోతే ఇంకా కొంచెం ఇప్పుడు పెద్దగా చేసి ఇంకా అలా చేయడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని ఎంత బాగా తీసుకొస్తారంటే పేరెంట్స్ చాలా కేరింగ్గా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సమ్మర్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, పార్క్ అంటేనే పిల్లల హవా అనేది నడుస్తుంది. సో చిల్డ్రన్ పార్క్ కింద ఇక్కడ పిల్లలందరూ కూడా ఈ సెక్టార్లో వీళ్ళకి చిన్న దాంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా తెలియదు ఏముంది, మీకు ముందుగానే చెప్పేశాను. మహానుభావుల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ మనకి తారసపడుతూనే ఉంటాయి. అవి మనకు పిల్లలకి చూపిస్తూ ఉండి మంచి మంచి స్టోరీస్ మనము వాళ్ళకి చెప్పొచ్చు. వచ్చేసి జిమ్. ఇప్పుడు ఇలాంటి జిమ్లు మనము ఎక్కడైనా సరే సుపరిచితమే. పిల్లలు అండ్ పెద్దలు అందరూ కూడా వీటిని యూజ్ చేసుకుంటూనే ఉంటారు. ప్లే గ్రౌండ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చేసి షటిల్ ఆడుతున్నారు. ఇప్పటికీ వివేకానంద పార్క్లో చాలా విషయాలు చూసేసామండి. మరికొన్ని విషయాలు తర్వాత వీడియో చూద్దాం.